హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే ప్రీతి బ్యాగ్ని ఇచ్చేస్తూ మీరు మమ్మల్ని మీ హద్దుల్లో పెట్టుకోవాలని చెప్పి ఈ డబ్బు ఇచ్చారు, కానీ మాకు ఈ డబ్బు అక్కర్లేదు. మేము మీకంటే గొప్పగా ఎదిగి చూపిస్తాం. మాకంటూ డబ్బు ఇచ్చేవాళ్ళు లేరు అనుకున్నారా? ఉన్నారు కదా, వీళ్ళంటి వాళ్ళే మాకు డబ్బు ఇస్తారు అనేసి నీలకంఠం గురించి చెప్తూ ఇలా గ్రేట్గా చెప్తూ ఉంటుంది. నీలకంఠం గారు మాకు హెల్ప్ చేశారు, ఆయన కంటే గొప్ప వ్యక్తి ఏం కారు మీరు, మీకు కూడా అతనే హెల్ప్ చేశాడు కాబట్టి మీరు ఈ సిచ్యువేషన్లో ఈ స్థాయికి ఎదిగారు అని అంటూ చెప్తూ ఉండగానే ఇక అప్పుడే చాలా బాధగా అలా చూస్తూ ఉంటే, ఏంటి మీకు అందరి ముందు అవమానించాను కదా, బాధగా ఉందా అంటే లేదు, నిన్ను చూస్తుంటే చాలా నవ్వొస్తుంది నాకు అని అంటూ అనేస్తుంది ఆనంద. ఆ మాటకి ఇక ఒక్కసారిగా అలా చూస్తూ బాధపడుతూ రోహిత్ వాళ్ళమ్మ చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆనంద ఇలా అంటుంది, మా అక్క ఎప్పుడో చెప్పింది, నీలాంటి దాన్ని కోడలుగా తను అంగీకరించలేదు. ఆమె ఎందుకు అంగీకరించలేదో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నీలాంటి దాంతో కోడలిగా తనకి నచ్చలేదు అంటే నేను ఆ రోజు ఏమో అనుకున్నాను, ఈరోజు తన డెసిషన్ రైట్ అయింది, నా డెసిషన్ తప్పు అయింది అని నాకు ఇప్పుడే తెలుస్తుంది అని అంటూ ఆనంద అనేసరికి ఇక అప్పుడే అలాగే చూస్తూ ఉంటుంది సీరియస్గా. ఇక అలా వాళ్ళిద్దరూ చూసుకుంటూ కోపంగా ఉండటంతో ఇక అప్పుడే ఆనంద ఇలా అంటూ ఉంటుంది, చూడు నువ్వు వెనక్కి ఇచ్చేసినంత మాత్రాన నేను చిన్నబుచ్చినట్టు ఎందుకు అవుతుంది అని నువ్వు ఎలాంటి దానివో నాకు తెలిసిపోయింది, కానీ నా కోడల్ని నీకంటే గొప్పదాన్ని తీసుకొస్తాను, ఇంటి చేత్తో కుటుంబాన్ని ఏలేదాన్ని తీసుకొస్తాను అని అంటూ చెప్తూ ఉంటే ఇక ఒక్కసారిగా అలా చూస్తూ ఉంటుంది సీరియస్గా ప్రీతి. ఇక అలాగా ఆనంద మాట అనేస్తుంది. అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఇంట్లో అందరూ బాధగా ఉంటారు. ఇక ఆనంద వల్ల రోహిత్ వాళ్ళ నాన్న షాప్కి వెళ్ళకుండా మరుసటి రోజు అక్కడే ఇంట్లోనే ఉండి బాధపడుతూ ఉంటే వాళ్ళ అమ్మ వచ్చి ఇలా అంటుంది, ఏంట్రా నువ్వు షాప్కి వెళ్ళవా అని అడిగితే, లేదమ్మా నేను ఈరోజు షాప్కి వెళ్ళలేను అని అంటూ చెప్తే, ఎందుకు వెళ్ళవు అని అంటే, నా వల్ల కావట్లేదు, ఇంకా నా కొడుకు వల్ల ఎంత అవమానపడింది ఆనంద, ఇంకా ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలి అంటే అప్పుడే ఆనంద అక్కడికి వస్తుంది. ఏంటి బావగారు మీరు అలా మాట్లాడితే ఎలా, ఇంట్లో అందరూ ఇలా ఆలోచిస్తే ఎలా, రోహిత్ నా కొడుకు వల్ల నాకు బాధ కలిగితే తప్పేముంది, అయినా ఆ విషయం గురించి నేను పెద్దగా పట్టించుకోవట్లేదు, మీరు కూడా పట్టించుకోవద్దు, వదిలేసేయండి అని అంటూ రోహిత్కి నేను రోహిత్ విషయంలో బాధపడట్లేదు, రోహిత్కి అలాంటి అమ్మాయి దొరికినప్పుడు వాడు కూడా మనలాగే బాధపడుతూ ఉంటాడు కదా అని అంటూ చెప్తే, రే ఏంట్రా వాడు అలాంటి వాడని, వాడు కాదు కదా, తనకు వచ్చిన భార్య అలాంటిది, మనమేం చేస్తాంరా అని అంటూ ఉంటే, అదే కదా అమ్మ నాకు చాలా బాధగా ఉంది, మన వల్ల అందరి ముందు ఆనంద పరువు పోయింది, అందుకే బాధగా ఉంది నాకు అని అంటూ చెప్తే, రేయ్ నువ్వు అలా ఆలోచించకురా, వాడు నీ కొడుకుకి 4 తందే బుద్ధి వస్తుంది, అప్పుడు పెళ్ళానికి బుద్ధి చెప్పుకుంటాడు అంటే ఆనంద వచ్చి ఇలా అంటుంది, మీరంతా ఎందుకు అలా ఆలోచిస్తున్నారు, రోహిత్ గురించి నేనేమీ బాధపడట్లేదు, నన్ను అవమానించినందుకు కాదు, వాడు సంతోషంగా ఉండాలని నేను అలా చేశాను అంటే, ఆనంద నువ్వు ఎవరికి చెప్పకుండా అలా డబ్బులు ఇవ్వటం మాత్రం కరెక్ట్ కాదు, నువ్వు డబ్బులు ఇవ్వకుండా ఉండాల్సింది అని అంటే, మరి ఏం చేయను, నా కన్న కొడుకులు కాకపోయినా కన్న కొడుకు కంటే ఎక్కువ వాడు బాధపడుతూ ఉండటం నేను చూడలేను, అందుకనే అని అంటూ వాళ్ళు బాధగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ప్రీతి ఇక్కడ రోహిత్ని ఎలా మార్చేసింది, డబ్బు నీలకంఠం ఎలా ఇచ్చాడు చూపిస్తారు. రోహిత్ వచ్చేసి ఇక నీలకంఠం వాళ్ళు వచ్చేసరికి ప్రీతి వాళ్ళు రాకముందే రోహిత్ని తిడుతూ ఉంటుంది, ఏంటి రోహిత్ మీ పిన్ని డబ్బులు ఇచ్చేస్తే తీసుకోవటమేనా, తను నన్ను ఎంతలా అవమానించిందో నీకు అర్థం కావట్లేదు, తన డబ్బు తీసుకోకుండా నువ్వు ఉండాల్సింది, అయినా అతను డబ్బు ఇచ్చి వెళ్తే నీ ఫ్రెండ్ ఇచ్చాడని నాకు అబద్ధం చెప్తావా అంటే, నువ్వేమనుకుంటున్నావు అంటే, అది కాదు ప్రీతి, మనకు ఎలాగో డబ్బు అవసరం ఉంది, ఇప్పుడు తీసుకుంటే తప్పేముంది చెప్పు అంటే, అది కాదు నువ్వు తీసుకోవటం తప్పు కాదు, తన దగ్గర తీసుకోవటం తప్పే అని అంటూ సీరియస్గా అంటుంది. అయినా ఆ డబ్బు మనకు అక్కర్లేదు, మనకి శ్రేయోబలసి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఒకరున్నారు అని అంటే, ఎవరు వాళ్ళు అని అడిగితే, నీలకంఠం గారు అని అనగానే నీలకంఠం అలాగే వాళ్ళిద్దరూ వచ్చేస్తారు అతని పిఏ. ఇక ఇద్దరు వచ్చేసరికి ఇతని దగ్గర డబ్బు తీసుకోవటమా, వద్దు అని అంటూ రోహిత్ అంటాడు. ఏంటి రోహిత్ అంత మొండిగా ఉంటే ఎలా చెప్పు, ఏం కాదు డబ్బు తీసుకుందాం, మీ పిన్ని డబ్బు వద్దు మనకి అని అంటూ సీరియస్గా చెప్తుంది ప్రీతి. ఇక అప్పుడే నీలకంఠం మీద అసలు నీ కోపం ఏంటో చెప్పు అంటే, చెప్పు బాబు నాకు మీద నీ కోపం ఏంటి, మీ పిన్నికి నేనే హెల్ప్ చేశాను, అయినా మీ పిన్ని ఇప్పుడు అలా చేసిందని మీరు కూడా నా మీద పగపడితే ఎలా, నేనేం తప్పు చేశాను అని అంటూ చెప్తే, ఇంకా వాళ్ళ మధ్య ఉన్న వైరం మన మధ్య కూడా రావాలా, రోహిత్ వద్దు డబ్బులు ఇస్తే తీసుకుందాం, మనకి హెల్ప్ చేస్తే మనం కూడా గొప్పగా ఎదుగుతాం అని అంటూ
నీలకంఠం ప్రీతి ఇద్దరు బాగా చెప్పడంతో ఇక రోహిత్ మాట వింటాడు. ఇక అప్పుడు రోహిత్ కూడా ప్రీతి మాట విని డబ్బులు తీసుకుందామని అనగానే ఇక ఇక్కడ సంతకాలను పెట్టేసాయి బాబు అని అంటే సరే అని రోహిత్ సంతకాలన్నీ పెడుతూ ఉంటే నీలకంఠం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ప్రీతి కూడా సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఇక వాళ్ళు ఏదో మోసం చేయాలని ప్లాన్ చేస్తారు, కానీ ఆ విషయం రోహిత్కి తెలియదు. ఇంక నీలకంఠం చెప్పినట్టుగా సంతకాలన్నీ పెట్టి ఇచ్చేసరికి బాబు నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు బాబు, నేను చెప్తున్నా కదా నువ్వు చాలా గొప్ప స్థాయికి వెళ్ళిపోతావు అని అనేసరికి ఇక అప్పుడే నీలకంఠం మాత్రం అలా నవ్వుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఆ రకంగా రోహిత్ని మార్చి డబ్బులు ఇస్తారు. ఇక ఇక్కడేమో ఆనంద వాళ్ళు ఇంట్లో మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే ఇక శరణ్య వాళ్ళ నాన్న అక్కడికి వచ్చేస్తాడు. అమ్మ చెల్లమ్మ అని అంటూ వస్తే ఏంటన్నయ్య డబ్బులా, ఆ డబ్బులు మాకు ఏమీ అక్కర్లేదు నువ్వే ఉంచుకో అన్నయ్య అని అంటూ చెప్తుంది ఆనంద. ఆ మాటకి అమ్మ ఇవి డబ్బులు కాదమ్మా అని అంటే మరి దేనికోసం అని అంటే అసలు ఇవి ఎవరికి పనికి రావమ్మా అని అంటూ చెప్తే చలిమంట కాచుకోవటానికి తప్ప అని అంటే అవునా అన్నయ్య అలా అంటున్నారు అంటే అసలు ఏమంటున్నారు మీరు అని అంటూ ఆనంద కూతురు అంటే ఇవి చిత్తు కాగితాలు, ఎవరికి ఇవి తెలియకుండా తను అందరి ముందు నేను అవమానపరిచి దీంట్లో మాత్రం చిత్తు కాగితాలు పెట్టిందమ్మా అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవునా చిత్తు కాగితాలా అంటే ఇంకా జిప్ ఓపెన్ చేసి కాగితాలన్నీ కింద వేస్తే అవి చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇదేంటి చిత్తు కాగితాలు పెట్టిందేంటి అని అనుకుంటూ ఉంటారు. అవును అందరి ముందు నిన్ను అవమానపరిచి డబ్బిచ్చినట్టుగా చేసి నిన్ను మోసం చేసిందమ్మా అంటే పద ఆనంద ఇప్పుడే వెళ్ళి ఈ విషయం గురించి అందరి ముందు చెప్పేద్దాం, అందరినీ అడుగుదాం పద అని అంటూ అడగటంతో లేదు ఇప్పుడు వెళ్ళటం కరెక్ట్ కాదు వద్దు అని అంటూ చెప్తే అలా అంటే ఎలా కుదరదు ఇప్పుడు వెళ్ళటం కరెక్ట్ కాదు అని ఆనంద అంటుంది. ఎందుకు ఆనంద ఇంత మోసం చేసిన దాన్ని ఎలా వదిలిపెడతాం పదండి అని ఇంట్లో అందరూ అంటూ ఉంటే ఆనంద మాత్రం వద్దు అంటుంది. వాళ్ళ అత్తయ్య అంటుంది ఎందుకు వద్దమ్మా, నేను అంతలా అవమానించింది వాడికి కూడా బుద్ధి రావాలి కదా, పెళ్ళాం అంతలా అవమానిస్తూ ఉంటే ఇలా కాగితాలు పెట్టిన దాన్ని లాగి చంప మీద కొట్టకుండా ఇలా చేస్తాడా వాడు, పద నిలదిద్దాం అని అంటూ ఉంటే ఆనంద అంటుంది వద్దు తనకి రోహిత్కి ఈ విషయం తెలుసుండదు, రోహిత్కి తెలిస్తే అలా చేసేవాడు కాదు అని అంటే వాడికి తెలియకుండా ఎలా ఉంటుందమ్మా, రోహిత్ ఎప్పుడు అలాంటి తప్పుడు పనులు చేయడు కాబట్టి నేను చెప్తున్నానుగా రోహిత్ మన కన్న బిడ్డ, మనకి రోహిత్ గురించి తెలియదా, ఇప్పుడు వెళ్ళి అవమానపరిస్తే వాడికి ఈ నిజం తెలిసి బాధపడతాడు, తన క్యారెక్టర్ లేదని ఇలాంటిదని తెలిసి బాధపడతాడు, తన సెలక్షన్ తప్పని చాలా బాధపడతాడు, తనతో రోజు గొడవలు పడతాడు అంటే వాళ్ళ అక్క అంటుంది పడని అనంద గొడవలు పడని అక్క, వాడు రోజు బాధపడుతూ గొడవలు పడుతూ ఉంటే మనకు సంతోషమా అక్క అని అంటూ ఆనంద బాధగా అంటుంది వద్దక్క అలా చేయకూడదు, పోతే పోని వాళ్ళే కదా డబ్బు తీసుకుంది మన వాళ్ళే కదా ఎందుకు బాధపడ్డామక్క వదిలేసేయి అని అంటూ అందరికీ నచ్చ చెప్తుంది ఆనంద. ఇక చెల్లమ్మ సరే చెల్లమ్మ నేను వెళ్ళొస్తా అనేసి శరణ్య వాళ్ళ నాన్న ఇలా వెళ్ళబోతే అన్నయ్య ఒక్క నిమిషం అన్నయ్య అంటే అప్పుడే ఆనంద పిలవగానే ఏంటి చెల్లమ్మ చెప్పు అంటే నీతో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను, అందుకు నేనే మీ ఇంటికి వద్దాము అనుకున్నాను అన్నయ్య కానీ రాలేకపోయాను, నువ్వే వచ్చావు కాబట్టి అడుగుతున్నాను అన్నయ్య అంటే చెప్పమ్మా ఏంటి ఆ విషయం అంటే నా కొడుకు దర్శన్ గురించి నీ అభిప్రాయం ఏంటన్నయ్య అంటే నీ కొడుకు దర్శన్ బంగారం అమ్మ అతనికి ఏంటి అంటే అయితే నువ్వు ఒక మాట నాకు ఇస్తావా అన్నయ్య అంటే ఏంటి చెప్పమ్మా అంటే నా కొడుకుని నీ ఇంటి అల్లుడిగా చేసుకుంటావా అన్నయ్య అంటే ఒక్కసారిగా షాక్ అయిపోయి చేతిలో ఉన్న బ్యాగ్ కాస్త కింద పడిపోతుంది. అలాగే చూస్తూ ఉంటే ఇక అప్పుడే ఆనంద అలా చూస్తూ ఉంటుంది. ఇక తను ఏం చేస్తాడు ఒప్పుకుంటాడా లేదా అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇక అనన్యనేమో చాలా సంతోషంగా ఇంకా అల్లుడుగా అంటే నన్నే ఆ ఇంటికి కోడలుగా తీసుకెళ్తారు అన్నట్టుగా ఆలోచించుకుని చాలా హ్యాపీగా అనన్యం చూపిస్తూ ఉంటారు. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.